ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 2500 మందితో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. వచ్చే 45 రోజులు విరామం లేకుండా పనిచేయాలని సూచించారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్న సీఎం జగన్ మంగళగిరిలో పార్టీ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సమావేశంలో 175 నియోజకవర్గాల వైసీపీ జెండా ఎగురవేయాలని చెప్పి 175 నియోజకవర్గాల్లో దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని క్యాడర్కు సూచించారు. వచ్చే 45 రోజులు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కీలక సమావేశాన్ని మంగళగిరిలో నిర్వహించింది. దాదాపు 2500 మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ల నుంచి మండల అధ్యక్షుల వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో బూత్ స్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే నెల 15వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో బూత్ కమిటీలని 40,000 పైగా బూత్ కమిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండాలన్న అంశానికి సంబంధించి కొంత శిక్షణ ఇచ్చిన నేపథ్యం ఉంది. అదేవిధంగా జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కొన్ని కీలక కామెంట్స్ కూడా జగన్ చేశారు. వచ్చే 45 రోజులు కీలకం కాబట్టి రేపటి నుంచే ఎన్నికల కార్యక్షేత్రంలోకి పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా వెళ్లాలని కూడా జగన్ సూచించారు. ఇక ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థుల అంశానికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సమావేశంలో. ఇప్పటి వరకైతే ఎవరైతే ఉన్నారో దాదాపు వారే అంతా అభ్యర్థులు అన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దాదాపు కొద్ది రోజులుగా 7 జాబితాలను వైసీపీ ప్రకటించింది. 64 మంది అభ్యర్థులతో జాబితాని అభ్యర్థులతో కోఆర్డినేటర్లుగా అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను కూడా విడుదల చేసింది. మొత్తం 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా కోఆర్డినేటర్లను కూడా వైసీపీ నియమించింది. ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారే ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 2-3 చోట్ల మార్పులు ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మాత్రం బూత్ స్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న అంశంపైన ఇవాళ సమావేశంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది వైసీపీ. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను కూడా ఇచ్చింది. మార్చి 15 నాటికి ఒకవైపు ఓటర్లంతా కూడా బూత్ స్థాయిలో బూత్ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా కలిసేందుకు అవసరమైన కసరత్తును మొదలు పెట్టాలి. దాదాపు 4-5 సార్లు కలిసి ఎన్నికల తేదీ నాటికి పోలింగ్ తేదీ నాటికి 4-5 సార్లు కనీసం కలవాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాలని కూడా సమావేశంలో స్పష్టం చేశారు. మొత్తం మీద మాత్రం పార్టీ క్యాడర్ను ఇప్పటికే సిద్ధం సభలు 3 సభలు నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం వైసీపీ చేసింది. ఇవాళ సమావేశం ద్వారా ఇంకా డెప్త్ గా అంటే పూర్తి స్థాయిలో గ్రౌండ్ కి ఏ విధంగా వెళ్ళాలి, ఓటర్లకు ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వాలన్న అంశానికి సంబంధించి ముఖ్య నేతలకు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ స్పష్టన ఇచ్చింది. జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడడంతో పార్టీ నేతల్లో కొంత జోష్ కనిపిస్తుంది. ఉత్సాహంగా రేపటి నుంచి పార్టీ అందించే కార్యక్రమాలు విడుదల చేసే కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటామన్న విశ్వాసాన్ని కూడా వారంతా వ్యక్తం చేశారు. కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, మంగళగిరి.